హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఎంత బాధాకరం అంటే ఇవాళ సోషల్ మీడియా వల్ల బ్యాడ్ కామెంట్స్ వల్ల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. బ్యాడ్ కామెంట్స్ వల్లే తను చనిపోవడం జరిగింది. గీతాంజలి తెనాలి అమ్మాయి. తను వైసీపీ నుంచెల్లి ఇల్లు పథకాలు లబ్ధి పొందానని చెప్పి తను ఎంతో ఉత్సాహంగా ఉండి తను ఎంతో ఉల్లాసంగా అంటే నాకు ఇన్ని రోజులు నేను రెంట్ కట్టుకోలేకున్నాను, రెంట్ పైసలు మిగిలాయి, ఇప్పుడు నాకు సొంత ఇల్లు వచ్చింది, నాకు జగనన్న ఇచ్చాడు ఇల్లని చాలా ఆనందంగా తాను ఎంతో ఉత్సాహంగా చాలా సంబరపడింది. కానీ అది కేవలం 2 రోజుల ముచ్చట్లే మిగిలిపోయింది. కానీ ఆమె ఏమన్నదో అది పార్టీని పక్కన పెట్టేస్తే ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వీడియోస్కి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది. కానీ చాలామంది ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలా వరకు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలా వరకు బాధపడుతున్నారు. వాళ్ళు టైంపాస్కి ఏదో మన లైక్స్ కోసం వాళ్ళ కోసం ఏదో ఒక వీడియో చేసి వాళ్ళు పోస్ట్ చేస్తే దాని కింద బ్యాడ్ కామెంట్స్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఎంతమంది మనసులు బాధపడతాయో ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో సరదాగా చేసుకుంటున్నారు వీడియోస్ని, మీరు దాంట్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూజ్ చేసి కామెంట్స్ పెట్టడం జరుగుతుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ అంజలి లాంటి సెన్సిటివ్ వాళ్ళు పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇవాళ అంజలి ఇవాళ బ్యాడ్ కామెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది, ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఒక సరదాగా తను ఒక ఆనందంగా పథకాలు లబ్ధి పొందింది ఆమె వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పుకోవడం తప్ప. ఇంకో విషయం, చాలా మంది వీడియోస్ చేస్తుంటారు ఇన్స్టాలో, ఎఫ్బీలో, సోషల్ మీడియాలో. వాళ్ళు ఏదో ఉల్లాసంగా చేసిన దాన్ని కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కంపల్సరీ ఒక చట్టం తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళను, ఈ ఫేక్ ఐడీస్ వాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని సెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా శిక్ష పడేటట్టు చేయాలి. అప్పుడు కానీ ఈ బ్యాడ్ కామెంట్స్ అనేది ఆగవు. బ్యాడ్ కామెంట్స్ కనుక ఫేక్ ఐడీస్తో క్రియేట్ చేసి చెప్తున్నారు. అండ్ కొంతమంది ఐడీస్ ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. బ్యాడ్ కామెంట్స్ వల్ల మీకు వచ్చేది ఏంటి? ఆ వీడియో ఒకవేళ నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. అసలు లేదని మీకు అవసరం ఉంటే చూడండి, లేకుంటే దాన్ని స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోండి. మీకు నచ్చకుంటే చూడకండి. కానీ చూస్తారు, ఆ వీడియోకి వ్యూస్ కూడా వస్తాయి, కానీ మీ బ్యాడ్ కామెంట్స్ కూడా అలాగనే ఇస్తుంటారు. నచ్చితే చూడండి, లేకుంటే లేదు. అసలు అవసరం ఏముంది? కానీ తిట్టే అధికారం, బ్యాడ్ పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్ళు స్వేచ్ఛగా వీడియోస్ చేసుకొని కూడా అర్హత లేదా? వీడియోస్ చేసుకొని వాళ్ళు ఆనందంగా వాళ్ళ వీడియోస్ని వాళ్ళు చూసుకొని పోస్ట్ చేసే అర్హత కూడా లేదా? మీ బ్యాడ్ కామెంట్స్ వల్ల వాళ్ళు చాలామంది సోషల్ మీడియా ద్వారా ఇవాళ టిక్టాక్ నుంచి, ఇవాళ ఇన్స్టాగ్రామ్, ఎఫ్బీ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇవాళ చాలామంది సోషల్ మీడియా ద్వారా మంచి మంచి ప్లాట్ఫామ్స్ పొందుతున్నారు. ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు ఇలాంటి ప్లాట్ఫామ్స్ పొందిన వాళ్ళు. చాలా వరకు అది మంచా చెడా వీడియోస్ చేసింది కదా. మీరే కనుక ఇలాంటి వీడియోస్ని ఆదరించకుంటే వాళ్ళు వీడియోస్ ఎందుకు చేస్తారు? దీనికే వ్యూస్ వస్తున్నాయి. ప్రతి వీడియోస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు. ఏది నచ్చిందో వాళ్ళు చేసే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ నచ్చితే చూడండి, నచ్చుకుంటే లేదు. బ్యాడ్ ఉంది, వల్గర్లా ఉంది, రిపోర్ట్ కొట్టండి. అది వద్దని చెప్పండి. అది కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఒక మంచి వీడియోస్కి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్గా ఉంటే ఇలా ఉందమ్మా, ఇలా చేంజ్ చేసుకొని పెట్టండి. ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ఒక తల్లిలాగా చెల్లిలాగా అలా చెప్పండి, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఒక జీవితాన్ని అలా, పిల్లలకు తల్లి లేకుండా పోయింది, ఒక తల్లిదండ్రులకు కూతురు లేకపోయింది, భర్తకు భార్య లేకుండా పోయింది. గీతాంజలి వాళ్ళు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకుంది, కేవలం బికాస్ ఆఫ్ బ్యాడ్ కామెంట్స్. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడమే. కొంతమంది ట్రోలింగ్ అంటే ఇష్టం, కొంతమంది ట్రోలింగ్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి జాబితాలు చాలామంది ఉన్నారు. సెన్సిటివ్ వాళ్ళు, ఫ్యామిలీని అంటే వాళ్ళకి తెలియదు, ఏం తెలుసు, సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో సరదాగా చేసుకుంటుంటారు వీడియోస్. ప్లీజ్ దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకండి, వాళ్ళకు వల్గర్గా మాట్లాడకండి. మీకు నచ్చితే చూడండి, లేకుంటే స్క్రోల్ చేసేయండి. అయ్యేది ఏముంది? సరదాగా చేసే వీడియోస్ని వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, గొడవలు కానీ, వాళ్ళ మనసులో మనస్తాపకు గురి కావడం కానీ, ఇలాంటి చాలా ఇళ్లలో చాలా వరకు జరుగుతున్నాయి. అందరూ ట్రోల్స్కి ఇష్టపడరు, అందరూ బ్యాడ్ కామెంట్స్కి ఇష్టపడరు. ఎవరు ఇష్టపడతారండి బ్యాడ్ కామెంట్స్? కానీ బ్యాడ్ కామెంట్స్లో తల్లిని, చెల్లిని అని కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి మరీ తిడుతున్నారు. దయచేసి అలా చేయకండి కోరుకుంటున్నాను. ప్లీజ్ అంజలి లాంటి వాళ్ళు ఇంకా బలి కాకండి. ప్లీజ్ మీరు ఆ ధైర్యంగా ఉండండి. వీడియోస్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా ఏమైనా కామెంట్స్ వచ్చినా అదొచ్చినా కూడా పట్టించుకోకండి. ఎవడో తెలిసిన బ్యాడ్ కామెంట్స్ని చూసుకొని మనం సూసైడ్ చేసుకోవడం, మనం చనిపోవడం ఎందుకండి? మన ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆలోచించండి. వీడియోస్ చేయడం చేయండి, ఏముంది? నచ్చినట్టు చూస్తే, లేకుంటే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. మీరు దాన్ని ముందడుగు వేసుకోవడానికే తప్ప మీరు తప్పుగా చేసుకొని ఏమంటారు, ఇది తప్పు జరిగిందే, ఎవరేమనుకుంటారని అనుకోకండి. మనం తప్పు చేయనంత వరకు మనం నిక్షేపంగా మనం మంచిగా గట్టిగా నిలబడొచ్చు. ఎవరిని ఎదిరించిన
ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎదిరించి బతకాల్సిన అవసరం ఉంది. ఓకేనా ఫ్రెండ్? ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయకండి దయచేసి. ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా మీరు సూసైడ్ ఇవన్నీ అటెంప్ట్ చేయకండి దయచేసి. ప్లీజ్ అంజలిలాగా ఎవరు బలి కాకూడదని కోరుకుంటున్నాను.